యూజ్ ఎఫెక్ట్ హుక్ ఇన్ రియాక్ట్ జేఎస్. ఈ యూజ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ని హ్యాండిల్ చేస్తుంది. ఈ కోడ్ చూడు, నేను ఒక వాల్యూ ఇచ్చాను అండ్ ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ లో నేను వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నా అండ్ కన్సోల్ చేశాను అండ్ కన్సోల్ లో వి గాట్ ద అవుట్పుట్ యాజ్ 1. కానీ ఈ స్క్రిప్ట్ చూస్తే వి నో అబౌట్ లోకల్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్ అండ్ వి నో లెట్ అనేది లోకల్ స్కోప్ కి యూజ్ చేస్తాం. బట్ కానీ ఈ ఫంక్షన్ లో మనకి వాల్యూ అనే వేరియబులే లేదు, కానీ అవుట్ ఆఫ్ ది స్కోప్ వేరియబుల్ ని అది ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇట్లాంటి బిహేవియర్ నే సైడ్ ఎఫెక్ట్ అంటాం. వీటిని హ్యాండిల్ చేయడానికి మనం యూజ్ స్టేట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ చూడు, నేను వాల్యూ 0 తీసుకున్నా అండ్ యూజ్ ఎఫెక్ట్ లో నేను వాల్యూని ఇంక్రిమెంట్ చేశాను అండ్ కన్సోల్ చేశాను. సో ఇక్కడ మనకి 0నే వస్తుంది. హుక్స్ అనేవి రియాక్ట్ లో ఒక స్పెషల్ ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ లో వేరియబుల్ వాల్యూ అని చెప్పి ఏం డిఫైన్ అవ్వలేదు. సో అందుకనే మనకి ప్రీవియస్ గా వాల్యూ వేరియబుల్ లో ఏ వాల్యూ ఉందో అదే వచ్చేస్తుంది. అండ్ యూజ్ స్టేట్ ని మెయిన్ గా ఏపీఐ ఫెచ్చింగ్ కి యూజ్ చేస్తాం. ఇక్కడ నేను యూజ్ స్టేట్ లో ఒక ఎంటీ అరే ఇచ్చాను అండ్ యూజ్ ఎఫెక్ట్ లో నేను ఏపీఐ ఫెచ్ చేశాను అండ్ ఫెచ్ చేసిన తర్వాత దాన్ని జేసన్ ఫార్మాట్ లోకి మార్చి అండ్ వచ్చిన అవుట్పుట్ ని సెట్ యూజర్ యూజ్ చేసుకుని యూజర్ అరేలోకి మన అరే అనేది సెండ్ చేసేది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజ్ ఎఫెక్ట్ హుక్. సో సీ యూ నెక్స్ట్ టైం.